Hello friends, welcome back to ACESET tutorials. So friends, APESET అఫీషియల్ వెబ్సైట్లో మనకి ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ ప్రొవైడ్ చేస్తున్నారు మే 19 నుంచి. సో ర్యాంక్ కార్డ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఆ ప్రొసీజర్ మొత్తం నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో స్టే ట్యూన్. సో లెట్స్ నాట్ వేస్ట్ టైమ్ అండ్ గెట్ స్టార్టెడ్ విత్ ద వీడియో. సో ఫ్రెండ్స్, నేను ఇక్కడ ఫస్ట్ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేశాను. సో మీకు ఏ బ్రౌజర్ అవైలబుల్గా ఉంటే మీరు ఆ బ్రౌజర్ ఓపెన్ చేయండి. సో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సర్చ్ బాక్స్లో APESET అని టైప్ చేయండి. జస్ట్ APESET అని టైప్ చేయండి. సో APESET అని టైప్ చేసిన తర్వాత మనకి కొన్ని లింక్స్ వస్తాయి. దాంట్లో ఫస్ట్ లింక్ ఇక్కడ చూసినట్టయితే ఇది అఫీషియల్ వెబ్సైట్. ఈ ఫస్ట్ లింక్ని క్లిక్ చేయండి. ఇది APESET వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్. సో మనం అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి మన ర్యాంక్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, లింక్ని క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా వస్తుంది. సో ఇక్కడ చూసినట్టయితే న్యూ అని చూపిస్తుంది. ఇక్కడ ర్యాంక్ కార్డ్ అని ఉంది కదా, ఇక్కడ ర్యాంక్ కార్డ్ దగ్గర క్లిక్ చేయండి. సో ర్యాంక్ కార్డ్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రిజిస్ట్రేషన్ నంబర్, ఈసెట్ హాల్ టికెట్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్, ఈ 3 బాక్సెస్లో మీ రెస్పెక్టివ్ రిజిస్ట్రేషన్ నంబర్ ఎంటర్ చేయాలి, మీ ఈసెట్ హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేయాలి అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి వ్యూ ర్యాంక్ కార్డ్ అని నొక్కితే మీకు మీ APESET ర్యాంక్ కార్డ్ అంటే మీకు ఏ ర్యాంక్ వచ్చిందో, అంటే ఇంటిగ్రేటెడ్ ర్యాంక్, బ్రాంచ్ ర్యాంక్ 2 దాంట్లో ఉంటాయి. అండ్ మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో కూడా ఆ ర్యాంక్ కార్డ్లో ఉంటుంది. సో మీ రిజిస్ట్రేషన్ నంబర్, మీ ఈసెట్ హాల్ టికెట్ నంబర్, మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తే మీకు మీ ర్యాంక్ కార్డ్ వస్తుంది. సో ఈ ర్యాంక్ కార్డ్ మీరు కౌన్సిలింగ్కి వెళ్ళినప్పుడు మీరు తప్పకుండా తీసుకెళ్ళాలి. సో ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో గైస్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి. సో that's it for the video guys. Please do not forget to like, share and subscribe. Thank you for watching.